హాయ్ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 6వ వచనమును చూద్దామా. ఈ పర్వతము వద్ద మీరు నివసించిన కాలము చాలును, నేను ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభు అంటున్నాడు ఇశ్రాయేలీయులతో ఏంటంటే, మీరు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు నేను చూడలేకపోయాను. పాలు తేనెలు ప్రవహించు దేశమైన కానానుకు మిమ్మల్ని నడిపిస్తానని, మీ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తానని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను. మీరు ఈ హోరేబు పర్వతం వద్ద నివసించిన కాలం చాలును. ఇక మీదట మీరు ఆ వాగ్దానమును స్వతంత్రించుకోవడానికి ఆ వాగ్దాన దేశము వైపుగా, ఆ వాగ్దాన భూమి వైపుగా మీరు ప్రయాణం చేయండి అని ప్రభు అంటున్నారు. చూడండి, ఈరోజు నీ జీవితంలో ఎలాంటి ఒక ఆశీర్వాదం లేక, దీవెన లేక, నెమ్మది లేక, అసమాధానం లేక, లైఫ్లో స్ట్రక్ అయిన పరిస్థితిలో ఉన్నావా? అయితే ప్రభు అంటున్నాడు ఏంటంటే, నేను నీ జీవితమును కీడులో నుండి కృపలోనికి నడిపించబోతున్నాను. అనారోగ్యంలో నుండి ఆరోగ్యంలోనికి, అస్వస్థతలో నుండి స్వస్థతలోనికి, మరి బలాత్కారం నుండి నిన్ను విడిపించి నీతి మార్గంలో నిన్ను నడిపించబోతున్నాను. నన్ను సేవించినట్లుగా, నన్ను ఘనపరిచినట్లుగా హేయమైన క్రియలలో నుండి నిన్ను విడిపించి పరిశుద్ధతలోనికి నేను నిన్ను నడిపించబోతున్నాను. నీ చింతలన్నింటినీ తొలగించి నీకు విశ్రాంతిని, సమాధానాన్ని నేను కలగజేయబోతున్నాను. అంత మాత్రం కాదు, ఇంకా ప్రభు అంటున్నాడు ఏంటంటే, లోకములో నుండి నిన్ను వేరు చేసి దైవికమైన దీవెనలను, ఆశీర్వాదములను పొందిన వ్యక్తిగా చేస్తానని ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఐ మీన్ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.